మహాగణుడు మహోన్నతుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని ఘనమైన నామమునకు స్తుతిగణ మహిమ ప్రభావాలు కలుగును గాక. గత కొన్ని దినములుగా దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నట్లుగా దేవుని ఎదుట మన యొక్క జీవితం ఏ రీతిగా ఉంటున్నది, అదే రీతిగా నీ యొక్క హృదయము నీ మీద దోషారోపణ చేస్తుంది, ఏ విషయంలో దోషారోపణ చేస్తున్నదో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో మరి యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఒక మాట గత దినములుగా మనం చదివినటువంటి మాటని మరొకసారి చదువుతూ మనం ముందుకు వెళదాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. చిన్న ప్రార్థన. మహాగణుడా, మా రక్షకుడా, మీకే స్తుతులు స్తోత్రములు రాజా. ఈ సమయంలో మీ యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానం చేయుటకై మేము సిద్ధపడి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యం ఎవరైతే వినబోతున్నారో వారితో మీరు మాట్లాడి బలపరచండి, లోపాలను సరిచేయమని యేసుక్రీస్తు నామములో ఈ వాక్య భాగాన్ని ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి లేఖన భాగం మనం కొన్ని దినములుగా అదే లేఖన భాగాన్ని చదువుతున్నాం. దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో, ఆంతర్యంలో ఉన్నటువంటి వచనాలు మాటలు ఏంటో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజున మరి ప్రాముఖ్యంగా ఒక మాటను ధ్యానం చేస్తాం. నీ యొక్క హృదయము నీ మీద దోషారోపణ చేస్తా ఉన్నది. ఏమని దోషారోపణ చేస్తున్నది? నీ యుద్ధోపకరణాలు ఏ రీతిగా ఉన్నాయి, నీవు కలిగినటువంటి యుద్ధోపకరణాలను నీవు వాడుతున్నావా అని చెప్పి నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తా ఉన్నది. మరి నీవు కలిగినటువంటి యుద్ధోపకరణాలు ఏంటి? ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. నీ యుద్ధోపకరణాలు నీవు ఉపయోగిస్తున్నావా? నీ యొక్క హృదయం నీ మీద మరొక దోషారోపణ చేస్తున్నది. దేవుడు నీకు ఇచ్చినటువంటి యుద్ధోపకరణాలను నీవు వినియోగంలో ఉంచుతున్నావా, వాటిని ఉపయోగించుతున్నావా అని చెప్పి దేవుడు స్పష్టంగా ఈ సమయంలో నిన్ను అడుగుతా ఉన్నా. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తా ఉన్నది. దేవుడిచ్చిన యుద్ధోపకరణాలను నీవు ధరిస్తున్నావా ప్రియ బిడ్డ అని చెప్పి నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తున్నటువంటి సమయంలో ఆ యుద్ధోపకరణములను గురించినటువంటి సమాచారం, ఆ యుద్ధోపకరణములను గురించినటువంటి ఒక మాట నీ హృదయానికి చెప్పగలుగుతున్నావా? దేవుడు నాకు ఇచ్చినటువంటి యుద్ధోపకరణాలను నేను ధరించిన, ఆ యుద్ధోపకరణాలను నేను వాడుతున్నా అని ఒక మాట నీ హృదయానికి నీవు చెప్పగలవా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ చదివినటువంటి మాటలో 4వ వచనంలో మా యుద్ధోపకరణము శరీర సంబంధమైనవి కావు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. అవి ఏంటి? ఆ శరీర సంబంధమైనవి కావు కానీ ఏంటి అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. నీ లోపల ఉన్నటువంటి యుద్ధోపకరణాలు అవి నువ్వు వాడితే ఎట్లుంటదట అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవి దేవుడిచ్చినటువంటి యుద్ధోపకరణాలు. ఆ యుద్ధోపకరణాలను నీవు వాడుతున్నావా? యుద్ధోపకరణాలను పక్కకు పెట్టి నీవు ఉంటున్నావా? నీ హృదయం నిన్ను అడుగుతుంది, యుద్ధోపకరణాలు వాడుతున్నావా అమ్మా అని చెప్పి నీ హృదయం నిన్ను అడుగుతుంటే నీ హృదయానికి ఏ రీతిగా సమాధానం చెప్తా? ఆ యుద్ధోపకరణాలు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఆ యుద్ధోపకరణాలు ఏంటో మనం చివరిలో తెలుసుకుందాం. మరి ఒక మాట ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలోనికి వచ్చి ఒకసారి మనం చూసినప్పుడు అక్కడ గిద్యోను గారు మనకు కనబడతారు. 7వ అధ్యాయం 16వ వచనంలో ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి అని చెప్పి గిద్యోను గారు తన దగ్గర ఉన్నటువంటి 300 మంది సైన్యంతో ఈ మాట చెప్తున్నారు. వారికి గిద్యోను గారు ఇచ్చినటువంటి యుద్ధోపకరణాలు ఏంటి అని ఒకసారి మనం చూసినప్పుడు ఒక బూర ఇచ్చాడు, ఒక కుండ ఇచ్చాడు, ఒక దివిటి ఇచ్చాడు. ఈ 3 వారి యుద్ధోపకరణాలు. కొన్ని వేల మందిని ఆ 3 యుద్ధోపకరణాల ద్వారా
సమూల నాశనం చేసినట్లుగా లేఖనాల్లో రాయబడింది. గిద్యోను గారికి సంబంధించిన చరిత్ర న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి 7వ అధ్యాయంలో మీరు పూర్తిగా ఆ లేఖనాన్ని చదవచ్చు. ఆయన ఇచ్చినటువంటిది ఒక బూర, ఒక కుండ, ఒక దివిటి. మనిషికి 3 మాత్రం ఇచ్చాడు. ఈ మూడిటితో యుద్ధాన్ని జయించగలమా? యుద్ధంలో పోరాడి గెలవగలమా అంటే గెలవగలము. ఈ లోకంలో దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము. ఆయన సమస్తము చేయగల సమర్థుడు. కాబట్టే గిద్యోను గారికి ఇచ్చినటువంటి యుద్ధోపకరణాలు 3. ఆ యుద్ధోపకరణాల ద్వారా లోకాన్నే జయించేంత శక్తి అక్కడ దేవుడు వారికి ఇచ్చినట్లుగా లేఖనాల్లో రాయబడి. అదే రీతిగా యెహోషువ గారి ఎదుట ఎరికో గోడలు ఉన్నాయి. వారి దగ్గర ఏం యుద్ధోపకరణాలు ఉన్నాయంటే వారి దగ్గర కూడా ఏం లేదు, ఒక బూర ఉన్నది. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. వారితో ఒక మాట చెప్పారు, మీరు బూరలు ఊదండి, కేకలు వేయండి, ఆర్భాటం చేయండి అని చెప్పి యెహోషువ గారు వారితో చెప్పినప్పుడు వారు కేకలు వేస్తూ దేవుని ఘనపరుస్తున్నారు. దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తున్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని వారు చెబుతూ ఉన్నటువంటి ఆ సమయంలో, ఆ సందర్భంలో ఎరికో గోడలన్నీ కూడా కూలిపోయినట్లుగా లేఖనాల్లో మనకు రాయబడ్డాయి. కాబట్టి దేవుడు నీకు యుద్ధోపకరణం ఇస్తున్నాడు. ఆ యుద్ధోపకరణాన్ని నీవు వాడుతున్నావా? అవి ఆ పెద్ద పెద్ద దుర్గములను పడద్రోసే అంత శక్తి గలవట దేవుడిచ్చే యుద్ధోపకరణాలు. ఆ యుద్ధోపకరణాలను నీ వాడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీ వాడుతున్నావా? దేవుని నమ్మినావు, దేవుని అందు భయం భక్తి కలిగి ఉన్నావు, విశ్వాస జీవితం చేస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఆ మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమాల్లో నీవు పాల్గొంటున్నావు. కానీ దేవుడిచ్చినటువంటి యుద్ధోపకరణాలను నీవు వాడుతున్నావా? దేవుడు నీకు యుద్ధోపకరణాలు ఇచ్చాడు. యుద్ధోపకరణాలు నీవు వాడుతున్నావా? నీకై నువ్వు ఒకసారి పరిశీలన చేసేటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఆ యుద్ధోపకరణాలు మరి కంటికి కనబడతాయంటే కనబడవు. ఆ యుద్ధోపకరణాలు కంటికి కనబడవండి, కంటికి కనబడవు. కంటికి కనబడని యుద్ధోపకరణాలు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని వాక్యం ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యము మనకు యుద్ధోపకరణం. ఆ యుద్ధోపకరణాన్ని నీవు ధరించాలి. ఆ యుద్ధోపకరణంతో నీవు దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఆ దేవుని వాక్యాన్ని పట్టుకుని జీవితంలో నీవు ముందుకు వెళ్ళాలి. అదే రీతిగా దేవుని యొక్క నామం అదొక యుద్ధోపకరణం. అది తరతరములు నిలిచి ఉండేది. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. యేసయ్య నామంలో విడుదల ఉన్నది. యేసయ్య నామంలో ప్రతి బంధకాల నుంచి విడుదల ఉన్నది. యేసు నామంలో చచ్చిపోయిన వారు బ్రతికినారు. యేసయ్య నామంలో స్వస్థత పొందుకున్నారు. యేసయ్య నామం ఒక యుద్ధోపకరణం. ఆ యుద్ధోపకరణాన్ని నీవు ధరించాలి. ఆ యుద్ధోపకరణాన్ని నీవు ధరించాలి, నీవు వాడాలి. దేవుని యొక్క నామమును నీవు వాడాలి. అదే రీతిగా దేవుని ఎదుట మరి యొక్క యుద్ధోపకరణం ఏంటి అంటే నీ కన్నీళ్లు. నీ కన్నీళ్లతో దేవుని పాదాల చెంత చేరినావా? ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా దేవుని పాదాల చెంత చేరినావా? కన్నీళ్లతో దేవుని యొక్క పాదాలు కడిగినావా? అదొక రకంగా యుద్ధోపకరణం. ఆ యుద్ధోపకరణం నీవు ధరించినావా? ఆ యుద్ధోపకరణాన్ని పట్టుకొని జీవితంలో ముందుకు వెళ్తున్నావా కన్నీళ్లతో? అదే రీతిగా ప్రార్థన అనే యుద్ధోపకరణం ఉన్నది. నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో మనం మొట్టమొదటిగా మన హృదయం మన మీద దోషారోపణ చేసేది ఏంటంటే ప్రార్థన జీవితం గురించి. ఆ ప్రార్థన జీవితం నీ జీవించగలుగుతున్నావా? ఒక యాకోబును జ్ఞాపకం చేసుకో. ఆశీర్వాదం కొరకు తను దేవునితో పోరాడి గెలిచాడు. నీవు మనుషులతో దేవునితో పోరాడి గెలిచిదేవి కనుక నీవు ఇక నుండి యాకోబు కాదు, నీవు ఇజ్రాయేలు అనబడదు అని దేవుడు తనని గొప్ప ఆశీర్వాదం దేవుడు తనకి ఇవ్వడం జరిగింది. నీవు అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? అది ఒక యుద్ధోపకరణం. అదే రీతిగా విశ్వాసం అనే యుద్ధోపకరణం నీవు కలిగి ఉండాలి, అది ధరించాలి అని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అదే రీతిగా పరిశుద్ధాత్మ శక్తి అనే యుద్ధోపకరణం నీవు ధరించాలి. అదే రీతిగా ఈ రీతిగా పరిశుద్ధాత్మ శక్తి, ఆ శక్తిలో ఉన్నటువంటి బలాన్ని నీవు ధరించాలి, నీవు అనుభవించాలి. ఈ యుద్ధోపకరణాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్రెస్ చేయాలి కదా, ఇవన్నీ కూడా నేను అనుభవించాలి కదా, ఇవన్నీ కూడా నేను ధరించాలి కదా, వీటిలో నుండి నాకు జయం కలుగుతుంది కదా అని చెప్పి ఈ యుద్ధోపకరణాలు పట్టుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలి. ప్రార్థనని యుద్ధోపకరణం పట్టుకొని ముందుకు వెళ్ళాలి. విశ్వాసము, వాక్యము, దేవుని యొక్క నామము, కన్నీళ్లు, విశ్వాసం,
పరిశుద్ధాత్మ శక్తి, ఇవన్నీ కూడా పట్టుకుని నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడు నీ హృదయం నీ మీద దోషారోపణ చేయదు. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయదు. నిత్య రాజ్యంలోనికి వెళ్ళే కంటే ముందు దేవుడు అక్కడ మీ ఎదురుగా నిలబడతాడు. ఆ సమయంలో నీ యొక్క యుద్ధోపకరణంలో నీ వాడినావు బిడ్డ అని చెప్పి దేవుడు నిన్ను ఒకవేళ అడిగితే, యుద్ధోపకరణంలో ఏంటి దేవా అని చెప్పి నీవు అడిగే స్థితిలో ఉండొద్దు. ఆ యుద్ధోపకరణాలన్నీ కూడా నేను వాడిన ఆ యుద్ధోపకరణాలన్నీ కూడా నేను అనుభవించిన అని దేవుని సముఖంలో నీవు సిద్ధపడే రీతిగా తయారవ్వాలని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఒక గిద్యోను చేసినటువంటి ఒక పోరాటం, న్యాయపదుల గ్రంథంలో పోరాటం. ఎవరికైనా సాధ్యమవుతుందంటే ఒక బూర, ఒక కుండ, ఒక దివిటి, ఇవి పట్టుకొని శత్రువులను చంపేంత శక్తి వాటి మూడిట్లో ఉన్నదా? ఒకసారి కామన్ గా మనం ఆలోచన చేస్తే ఉన్నదా అండి వాటి లోపల? నీ పక్షం నీ యుద్ధం చేయవాడు నీ దేవుడే యెహోవా. అదే రీతిగా గొలియాత్ ఎదురుగా ఉన్నటువంటి సమయంలో దావీదు యుద్ధం చేయడానికి వెళుతా ఉన్నాడు. ఏమని ఒక మాట, బలంగా ఒక మాట, యుద్ధం చేయవాడు నేనే, నా పక్షంలో దేవుడు యుద్ధం చేస్తాడు, యుద్ధము యెహోవాది అని చెప్పుకుంటూ ఆ యుద్ధంలో అడుగు పెట్టాడు. ఎవరిని ధరించారు వారు అని అంటే దేవుణ్ణే ధరించారు. దేవుణ్ణే ఆ సమయంలో దేవుడే మాకు ఆధారం, దేవుడే మాకు దిక్కు అన్నట్లుగా వారు యుద్ధంలో అడుగు పెట్టినట్లుగా లేఖనాల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ యుద్ధోపకరణాలను మనము ధరించాలి. ఆ యుద్ధోపకరణాలను మనం ధరించాలి. మన జీవితంలో ఆ రీతిగా ముందుకు సాగి వెళ్ళాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చివరిగా ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అంధకార సంబంధ క్రియలన్నీ కూడా ఏం చేయాలంటే విసర్జించాలి. అంధకార క్రియలన్నీ కూడా విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలన్నీ కూడా ధరించాలి. ఇప్పటి వరకు చెప్పినటువంటి యుద్ధోపకరణాలన్నీ కూడా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను నీవు ధరించి నీ జీవితంలో కనుక నీ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీ పక్షం నుండి నీ కొరకై అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కన్నీళ్లతో ప్రార్థించిన అన్న ప్రార్థన దేవుడిని ఒక కొడుకుని ఇవ్వలేదా? విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు నియమించలేదా? అడిగిన ప్రతి వానికి దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించలేదా? ఇవన్నీ యుద్ధోపకరణాలు. నీవు తేజ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలని దేవుని లేఖనం మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మరి మనం అందరం కూడా మన హృదయం మన మీద దోషారోపణ చేయకముందే మన యుద్ధోపకరణాలను మనం ధరించుకుందాం. దేవుని సన్నిధిలో, దేవా ఆ యుద్ధోపకరణాలను నేను ధరించిన, నా జీవితంలో ఇటువంటి కార్యములు జరిగినాయని చెప్పి దేవుని సముఖంలో మనం సమాధానం ఇచ్చే రీతిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ, మన హృదయం యుద్ధోపకరణముల విషయంలో మనల్ని నిందించకుండా యుద్ధోపకరణములు అన్ని కూడా మనం ధరించుకొని ఆ నిత్య రాజ్యమునకు మనం పాత్ర అవ్వాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.